బుక్‌ల ప్రపంచంలో మనతోని జయరాజ్ గారైతే ఉన్నారు. చాలా విషయాలు అడిగి తెలుసుకుందాము. ఈ జనరేషన్‌కి బుక్కు అవసరం ఎంత ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్. ఈ జనరేషన్‌కి బుక్ అవసరం ఎంత ఉంది? ఏం చెప్తారు? అసలు ఈ స్టాల్స్ గురించి ఏమేం ప్రత్యేకత ఉంది? ఏం చెప్తారు? తెలంగాణ గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున ఇక్కడ బుక్ స్టాల్స్ నిర్వహిస్తుంది. వేలాది మంది ప్రజలు వస్తున్నారు. కొన్ని వందల పుస్తకాలు ప్రజలు వాళ్ళ తీసుకొని వెళ్తున్నారు. పిల్లల కానుంచి పెద్దల వరకు కూడా. ఒక సాంస్కృతిక జీవన విధానం ఇక్కడ మనకు కనపడుతుంది. మీరు భారతీయ సమాజాన్ని చూసుకున్నట్టయితే రకరకాల భాషలు, రకరకాల వృత్తులు, రకరకాల మనుషులు మనకు కనపడతా ఉంటారు. ఈ ఇంత సంస్కృతి ప్రపంచ దేశాలలో మనకి ఎక్కడ కనపడదు. ఒక ఒక ప్రకృతిలోకి వెళ్తే రకరకాల పుష్పాలు అగపడతా ఉంటాయి. కానీ భారతీయ సమాజంలో కూడా పుష్పాలు లాంటి ఒక మనుషులు కనపడతా ఉంటారు. ఇది చాలా గొప్ప విషయం. ఈ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఇలా ఇక్కడ పుస్తక ప్రదర్శన జరుగుతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా గొప్పగా ఉంది. ఇక్కడ చాలా మంది కూడా కవులు గాని, పాటలు గాని చాలా మంది వాళ్ళంతా వచ్చినప్పుడు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైతే స్కూల్‌లో గదా! ఒక స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళొకసారి గ్యాదర్ అయితే ఏ విధంగా అనుభూతి పొందుతారో, ఇప్పుడు కూడా చాలా మంది కవులు అలాంటి అనుభూతి పొందుతా ఉన్నారు. మీరు పర్సనల్‌గా ఎలాంటి అనుభూతి పొందుతా ఉన్నారు? అంటే పుస్తకానికి అంత శక్తి ఉంది. 4 పుస్తకాలు చూసినప్పుడు, 4 పుస్తకాలు చదివిన వాళ్ళు కలిసినప్పుడు, నలుగురు కవులు కూడినప్పుడు ఆ కలిగే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటదే, అది చాలా శక్తిని ఇస్తది. ఆ శక్తి నాకు చాలా అద్భుతంగా ఉపయోగపడ్డది ఇక్కడ. అంటే పుస్తకాల గురించి ఏం చెప్తారంటే ఈ జనరేషన్ చదవాల్సిన పుస్తకాల గురించి గాని, లేకుంటే ఏమైనా ప్రత్యేకమైన పుస్తకాల గురించి ఏమైనా చెప్తారా? పుస్తకం చాలా విలువైంది. వృక్షాలు తన రక్త మాంసాలతోటి ఓ పేపర్ తయారు చేసి మనకిస్తే దాని మీద రాస్తున్నాం మనం. ఎందుకు ఇచ్చింది అది? నిన్నటి సమాజ చరిత్రను రేపటి సమాజానికి అందించమని నేచర్ మనకు ఇచ్చింది కదా. దాన్ని నేచర్ను కాపాడుకోవాలి, పుస్తకాలని కాపాడుకోవాలి, మానవ పరిణామ క్రమాన్ని కాపాడుకోవాలి. ఆ కాపాడుకోవటంలో హైదరాబాద్ బుక్ స్టాల్స్ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది.